పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్నవాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలు కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారేమో లిక్కర్ మాఫియా చేశారు, కనీసం ఓన్లీ క్యాష్, కనీసం డిజిటల్ పద్ధతులు కూడా లేకుండా కల్తీ మద్యం అమ్మారు. ఇలా ఎవరి పార్టీకి వాళ్ళు శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ పోతే మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఇంతవరకు కనీసం మనకు రాజధాని లేదు అంటే ఎంత సిగ్గుచేటు. అన్ని రాష్ట్రాలకు ఉంది, అసలు దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా ఉందా? ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే లేదు.